హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. ఒకప్పుడు ఏంటంటే సినిమాలో హీరోయిన్స్కి మాత్రమే ఉండేటటువంటి వాల్యూ ఈ మధ్య కాలంలో ఈ 24 క్రౌడ్స్ మీద ఏ ఒక్కరి పేరైనా సరే బాగానే ఫేమస్ అవుతుంది. కొరియోగ్రాఫర్ కావచ్చు, సింగర్ కావచ్చు, ముఖ్యంగా డైరెక్టర్ కావచ్చు. సో ప్రెసెంట్ ఈరోజు మనం డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే అందులోనూ ముఖ్యంగా మనకి బాగా నచ్చినటువంటి పాత ఓల్డ్ డైరెక్టర్ కాదు కానీ మనకి నచ్చినటువంటి సినిమాలు ప్రెసెంట్ తీయలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు ఆయన తీసినటువంటి సినిమాలు జనాలు పిచ్చెక్కి చూసేవాళ్ళు అనమాట. అండ్ టిల్ ఈ మధ్య కాలంలో ప్రెసెంట్ ఆయన అయితే పెద్దగా సినిమాలు చేయలేదు. సో ఇంతకీ ఎవరా డైరెక్టర్, సో నెక్స్ట్ అతను చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏంటన్న విషయాలు ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. శ్రీను వైట్ల ఈ పేరు మనం వినే ఉంటాం. ఒకప్పుడు ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలంటే ఈయన తర్వాత అన్న పేరు ఉండేది. సో శ్రీను వైట్ల తీసినటువంటి డి కావచ్చు, వెంకీ కావచ్చు, దుబాయ్ సిను కావచ్చు, దూకుడు, ఆగడు, సో ఈ విధంగా ఎన్నో సినిమాలు తీసినటువంటి మన శ్రీను వైట్ల రీసెంట్గా ఏ సినిమాలు కూడా తీయట్లేదు. అండ్ ఒకప్పుడు వచ్చినటువంటి కమర్షియల్ బ్యాక్ డ్రాప్లో ఆయనకున్నటువంటి స్టోరీ లైన్ కానీ ప్రెసెంట్ ఆయన తీసిన సినిమాస్లో కనిపించట్లేదు. సో రీసెంట్గా ఈయన విశ్వం అనేటటువంటి ఒక సినిమాని అయితే డిజైన్ చేసుకున్నారు. ఈ సినిమాలో గోపిచంద్ అయితే హీరోగా చేస్తున్నారు. సో విశ్వం సినిమాకి సంబంధించి అక్టోబర్ 11th రిలీజ్ కాబోతోంది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ లో భాగంగా శ్రీను వైట్లని అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, సో ఇప్పటికీ మనం మర్చిపోలేనటువంటి సినిమా ఏదైనా ఉందంటే రవితేజ శ్రీను వైట్ల కాంబోలో వచ్చినటువంటి వెంకీ మూవీ. అందులోనూ పర్టికులర్ గా ఈ ట్రైన్ సీన్ సంబంధించి ఈ మధ్య భయంకరంగా ఫేమస్ అయిపోయినటువంటి సీను అండ్ మన మీమర్స్ కి బాగా యూజ్ అయినటువంటి సీన్ కూడా ఇదే. సో ఆఫ్టర్ దట్ చాలా మంది అడుగుతున్నారు రవితేజ అయితే సినిమా తీస్తారని. సో లాస్ట్ లో వచ్చినటువంటి అమర్ అక్బర్ ఆంథోనీ కూడా రవితేజతో తీసినప్పటికీ అదొక సీరియస్ యాక్షన్ ఫిల్మ్ లాంటిది. సో జనాలకు కూడా అంత మంచి ఎంటర్టైన్మెంట్ దొరకలేదనమాట. సో అందువల్ల ఏంటంటే రీసెంట్ గానే మన మాస్ మహారాజా రవితేజ అని శ్రీను వైట్ల కలిశారంటే అండ్ ఆయనకి నచ్చినట్టు ఒక కథ అయితే రెడీ చేశారు. సో కథకి కూడా మాస్ మహారాజా ఓకే చెప్పినట్టు మొత్తం మీద శ్రీను వైట్ల గారు చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇన్ కేస్ మళ్ళీ ఒక వెంకీ లాంటి సినిమా నేను ప్లాన్ చేస్తున్నారా, సో వెంకీ 2 నేను ప్లాన్ చేస్తున్నారా అని అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి కథ అయితే రెడీ చేస్తానని చెప్పారు. అండ్ దాంతోపాటు D2 ఏమైనా ప్లాన్ చేస్తాను, ఎందుకంటే డి కూడా ఆ టైంలో సూపర్ హిట్. సో ఇప్పటికి కూడా మనం ఒక మంచిగా కామెడీ ఎంటర్టైన్ పొందాలంటే డి సినిమా చూడొచ్చు. సో దాని సెకండ్ పార్ట్ ఏమైనా తీస్తారన్నప్పుడు D2 తీయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ శ్రీహరి గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో సో అది ఆయన తప్ప ఇంకెవరు చేయలేదు కాబట్టి D2 చేయనని చెప్పారు. బట్ ఓవరాల్ గా వెంకీ 2 తీయబోతున్నారా అని అడిగితే మాత్రం లేదు, మాస్ మహారాజుకి అయితే ఒక మంచి కథ అయితే చెప్పాను. సో ఇంత ముందు ఉన్నటువంటి అమర్ అక్బర్ ఆంథోనీ లాంటి కథ కాకపోయినా ఇది కాస్త ఎంటర్టైన్ చేసే విధంగా జనాలకి ఎలా అయితే నచ్చుతుందో అటువంటి ఒక కథ నేను వినిపించాను. మొత్తానికి కథ స్క్రిప్ట్ అంతా కూడా ఓకే అయిందని చెప్పి శ్రీను వైట్ల గారు చెప్పడంతో సో ఈ వార్త ఏదైతే ఉంది ఇదంతా మొత్తం వైరల్ అయ్యి జనాలందరూ కూడా ఫుల్ ఖుషితో అయితే ఉన్నారు. సో మొత్తానికి విశ్వం అనేటటువంటి సినిమా కూడాను విశ్వం అనే క్యారెక్టర్ చేసినటువంటి పనుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కథ కూడా జనాలకి నచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని శ్రీను వైట్ల చెప్పడం జరిగింది. సో లాస్ట్ వచ్చినటువంటి అమర్ అక్బర్ ఆంథోనీ ఫెయిల్ అయినా అంతకు ముందు తీసినటువంటి ఆయన సినిమాల మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రెసెంట్ ఆయన తీయబోతున్నటువంటి సినిమాలు కూడా జనాలందరూ మళ్ళీ హోప్స్ పెట్టుకోవడం మొదలు పెట్టారనమాట. సో శ్రీను వైట్ల పరంగా చూసుకున్నట్లయితే ఆయన తీసినటువంటి ప్రతి సినిమా కూడా పక్కా కమర్షియల్గా ఉన్నా సరే ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గేదేలా ఉన్నట్టు ఉంటుంది. సో మొత్తం మీద మనం చూసుకున్నటువంటి లాస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే మనకి బాద్షా సినిమా బాగా గుర్తు. సో అందులో సెకండ్ హాఫ్ మన బ్రహ్మ్య చింపేశారు ఆ సినిమా అంతా కూడాను. సో శ్రీను వైట్ల గారు మొత్తం మీద మాస్ మహారాజాతో సినిమా తీయబోతున్నారని అప్డేట్ వచ్చిన తర్వాత మాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నారు నెక్స్ట్ డే అప్డేట్ వస్తుందని. సో మరిన్ని అప్డేట్స్ మనకి తెలియాలంటే కొద్ది రోజు మనం వెయిట్ చేయాల్సింది. సో ప్రెసెంట్ మీకు శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో మీకు బాగా నచ్చినటువంటి సినిమా ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. సో ఇన్ కేస్ మాస్ మహారాజాతో సినిమా తీసుకుంటే ఇప్పటికీ 3 సినిమాలు తీశారు, అందులో 2 సినిమాలు పెద్దగా ఆడలేదు. సో నెక్స్ట్ మళ్ళీ అదే కాంబోలో పడితే ఈసారి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.